ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిర్మయం స్టడీ సర్కిల్. మనకి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వెబ్ నోట్ అనేది రిలీజ్ అయ్యిందండి. ఏ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు, ఏ రోజున నిర్వహిస్తారు అనేది వెబ్ నోట్ అనేది రిలీజ్ చేశారండి. ఒకసారి చూడండి. మనకి అగ్రికల్చర్ ఆఫీసర్, అలాగే టెక్నికల్ అసిస్టెంట్, అలాగే జూనియర్ లెక్చరర్ ఇన్ లైబ్రేరియన్ సైన్స్, ఇవి 27 జనవరిలోని సబ్జెక్ట్ పేపర్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్స్ 28 జనవరి. అలాగే మనకి హాస్టల్ వెల్ఫేర్ 27న, అలాగే పేపర్ 2 కూడా 28న వచ్చింది హాస్టల్ వెల్ఫేర్. అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్స్ ఆ ఎగ్జామ్కి సంబంధించింది 27న, మళ్ళీ 28, 29న ఆయా పేపర్స్ సంబంధించినవి ఉన్నాయండి. అలాగే హార్టికల్చర్ ఆఫీసర్స్ కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో. 27th and 28th, 29th ఈ 3 days అవుతుందండి, అది జనవరిలో. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్, అది 27th and 30th అవుతుందండి ఆ ఎగ్జామ్. అలాగే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్, అది 27th, 28th అవుతుందండి అది కూడా ఎగ్జామ్. అలాగే జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్, అది 27th, 30th అవుతుందండి ఆ ఎగ్జామ్. 27th, 30th జనవరి అండి అవన్నీ. అలాగే అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్, అది 27th, 29th జనవరిలో అవుతుందండి. అలాగే వార్డెన్ గ్రేడ్ 1 వెల్ఫేర్ డిసేబుల్డ్, డిఫరెంట్లీ ఏబుల్డ్, ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్స్ సబార్డినేట్ సర్వీస్, అది 27th, 29th జనవరిలో అవుతుందండి ఆ ఎగ్జామ్. అలాగే రాయల్టీ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ మైన్స్ అండ్ జియాలజీ సర్వీస్, ఆ ఎగ్జామ్ కూడా మనకి 27, 28న అవుతుందండి. ఇన్స్పెక్టర్ ఇన్ ఫ్యాక్టరీస్ ఇన్ ఏపీ ఫ్యాక్టరీ సర్వీస్ 27, 29న అవుతుందండి ఆ ఎగ్జామ్. అలాగే మనకి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ 2, అవి 27th, 30th కూడా ఎగ్జామ్ అవుతుందండి. అలానే 28th జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఇన్ ఏపీ సైనిక్ వెల్ఫేర్ సర్వీస్ 27, 30th అవుతుందండి. అలాగే 30th 2 పేపర్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, జిల్లా సైనిక్ ఆఫీసర్ది. అలాగే వెల్ఫేర్ ఆర్గనైజింగ్ ఇన్ ఏపీ సైనిక్ ఆఫీసర్ 27, 28న ఉందండి ఎగ్జామ్. అలాగే డ్రాఫ్ట్ మ్యాన్స్ గ్రేడ్ 2 31, 29న అవుతుందండి ఇది. 31st అవుతుందండి. అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ సర్వీస్ సబార్డినేట్ సర్వీస్ అండి, ఇవి ఫిబ్రవరి 9th అవుతుంది. అలానే ఫిబ్రవరి 9th క్వాలిఫైయింగ్ టెస్ట్ అవుతుంది. ఫిబ్రవరి 10th మనకి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఆ ఎగ్జామ్ కూడా అవుతుందండి. ఫిబ్రవరి 10th, అంటే 9th and 10th అండి. ఎఫ్బిఓ, అలాగే ఎఫ్బిఓ సంబంధించినవి ఫిబ్రవరి 9th and 10th. అలాగే తానేదార్ ఏవైతే ఉందో ఆ ఎగ్జామ్కి సంబంధించింది కూడా ఫిబ్రవరి 9th and 10th అవి కూడా సేమ్. అలానే మనకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ ఎండోన్మెంట్ సబార్డినేట్ సర్వీస్, ఈఓకి సంబంధించి దేవాదాయ శాఖలో ఉండే ఈఓకి సంబంధించింది అయితే 11th అవుతుందండి పేపరు. అలానే ఉదయం మధ్యాహ్నం 11th. అలానే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్, ఇది మనం చెప్పుకునే ఫారెస్ట్ సర్వీస్ అండి. మనకి ఈ బుక్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ ఫారెస్ట్ సర్వీసర్ ఎప్పుడు ఈ ఎగ్జామ్ అనేది 12th and 13th అండి. 12th, 13th అవుతుందండి, ఇది గుర్తుపెట్టుకోండి. 12th and 13th ఓకేనా అండి. ఇవి కామన్ పేపర్స్, ఇవన్నీ వెబ్ నోట్లో రిలీజ్ చేశారండి. ఏ రోజు ఏ అని చెప్పి వెబ్ నోట్లో రిలీజ్ చేశారు, ఒకసారి చూసుకోండి. ఓకేనండి. మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి బుక్ అనేది రిలీజ్ చేశామండి మన జ్యోతిర్మయం అకాడమీ నుంచి. అభిషేక్ పబ్లికేషన్స్, ఆ పబ్లికేషన్స్ నుండి మనకి మన అకాడమీ తరపు నుండి బుక్ అనేది రిలీజ్ అయ్యింది అండి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జనరల్ ఫారెస్ట్రీ ఏదైతే ఉందో దీంట్లో ఏముంటాయంటే ప్రీవియస్ ఇయర్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ ఉంటాయి. ఈ లాస్ట్ టైం మనకి ప్రిలిమ్స్ అయ్యిందండి, మొన్న రీసెంట్గా జరిగిన ప్రిలిమ్స్లో మనకు ఆల్మోస్ట్ 50 క్వశ్చన్స్ పైనే వచ్చాయండి. 50 క్వశ్చన్స్ పైనే.
ఎక్స్ప్లెనేషన్స్ మనం పీడిఎఫ్ కూడా పెట్టాము, ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయి, ఏ వచ్చాయి ఏంటి ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇచ్చాము. కావాలంటే మీ ప్రీవియస్ వీడియోస్ చూసుకోండి. మన జ్యోతిర్మయం అకాడమీ వాట్సాప్ గ్రూప్లో కూడా మనం విత్ ప్రూఫ్స్ పెట్టాం, ఒకసారి చూసుకోండి. ఈ బుక్ ఏదైతే ఉందో మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూసి తీసుకోండి, మీకు నచ్చితే తీసుకోండి. ఇంకొకటి, ఈ బుక్ మీకు కావాలి అని అనుకుంటే మాత్రం మన జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ వాట్సాప్ నెంబర్ ఉందండి, దానికి కాల్ చేసినా లేదా మెసేజ్ చేసినా రెస్పాండ్ అయ్యి మీకు బుక్ అనేది డెలివరీ చేస్తారండి. 3 or 4 డేస్లో పోస్టల్ డెలివరీ అవుతుంది. ఆ నెంబర్ 9985069380. ఈ బుక్ ఒకసారి చూడండి. ఈ బుక్ చూడండి, ఇక్కడ ఏ యాక్ట్స్ గురించి ఇచ్చారో ఆ యాక్ట్కి సంబంధించినవి, ఏ ఇయర్స్, ఆ ఇయర్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఎందుకు ఇచ్చారు ఏంటి అలా. మళ్ళీ ఇక్కడ ఎర్త్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, ఎందుకు సెలబ్రేట్ చేస్తారు, ఇవన్నీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. తెలుగులో ఎందుకు ఉండదంటే మనకి పేపర్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుందండి, తెలుగులో ఉండదు, గుర్తుపెట్టుకోండి. అందుకు మనకి ఇంగ్లీష్లోనే బుక్ ఉంటుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ కూడా డాష్ ఈజ్ ద వుడ్ ఆఫ్ ద పూర్ ఇన్ ఇండియా, ఫ్రెండ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా, బ్రదర్ ఇన్ ద వియత్నాం, ఏంటంటే బ్యాంబూ అండి, ఏంటి సంబంధించిందంతా కూడా. అలాగే డాష్ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ యానిమల్ బిహేవియర్, ఎథాలజీ, ఇవన్నీ పైథాలజీ అంటే ఏంటి, ఫిలాలజీ, టెరాటాలజీ, ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మనం చెప్తున్నామండి. ఏది మనకి ఎక్స్ప్లెనేషన్స్ లేకుండా వదలలేదు ఏ క్వశ్చన్ కూడా. ఆల్మోస్ట్ ఆల్ మన ప్రిలిమ్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 50 పైన క్వశ్చన్స్ అలా ఎక్స్ప్లెనేషన్స్ నుంచి కానీ లేకపోతే కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ కానీ అలా వచ్చేసాయండి. ఇది దీనికి సంబంధించిందండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా లభిస్తుంది. అలానే ఈ వాట్సాప్ నెంబర్కి చేసిన ఫోన్ కాల్ చేసిన మీకు 3 or 4 డేస్లో పోస్టల్ డెలివరీలు కూడా పంపించడం జరుగుతుందండి. ఒకసారి ఇది గమనించగలరు. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో మన బుక్ చాలా 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 ఉపయోగపడుతుంది అండి. ఈ 70 డేస్ మీ ప్రిపరేషన్కి ఎంతగానో ఉపయోగపడే బుక్ మాత్రం ఈ అభిషేక్ పబ్లికేషన్స్ నుంచి వచ్చిన ఫారెస్ట్ సర్వీస్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించిన బుక్ అండి. నిజంగా మీరు కావాలనుకుంటే ప్రిలిమ్స్కి సంబంధించింది కూడా మీ బుక్ తీసుకున్నాక లేకపోతే అక్కడికి వెళ్ళినా మీరు ఆ క్వశ్చన్స్ చూసుకొనైనా మరి తీసుకోవచ్చు. ఆ ఎక్స్ప్లెనేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. బుక్ అయితే చాలామంది తెలుగు మీడియంలో ఉందా అని అడుగుతున్నారు. తెలుగు మీడియంలో లేదు అండి, ఇంగ్లీష్ మీడియంలోనే ఉంది. ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో అంటే మనకి ఈ బుక్ ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ ఏదైతే చేస్తున్నారో అది ఇంగ్లీష్లోనే చేస్తున్నారండి, తెలుగులో చేయడం లేదు. అందుకు మనం ఇంగ్లీష్లోనే అవైలబుల్గా ఉంది ఈ బుక్. ఓకేనండి, ఇవి పూర్తి ఎక్స్ప్లెనేషన్స్ అండి, ఇవి వీటికి సంబంధించిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.